హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే మా ఇంట్లోకి ఒక కొత్త ఐటెం రాబోతుంది అనమాట. కొత్త ఇంట్లోకి కొత్త ఐటెం రాబోతుంది. అదేంటో మా ఆయనతో చెప్పిస్తాను. చూడండి, చెప్పు ఏమొస్తుంది ఇంట్లోకి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుందండి. సో మేము ఒక ఐటెం సోఫా యాక్చువల్గా మెజర్మెంట్స్ వెళ్ళారనమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉంది కదండి మెయిన్ డోర్. సో ఇది డోర్ కదా, అక్కడ నుండి మనకి ఇట్లా ఎల్ షేప్లో నేను చేశాను అనమాట ఆ కార్నర్ వరకు. సో అక్కడి వరకు ఎల్ షేప్ ఇచ్చానమాట మెజర్మెంట్ ఆల్రెడీ. సో వాళ్ళు కాల్ చేస్తున్నారు, అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం ఓకే పర్లేదు అంటే కొంచెం డిఫరెంట్ కలర్కి వెళ్ళాను ఈసారి నేను. అంటే ఎప్పుడు బ్రౌన్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్కి వెళ్ళాను అనమాట. వెనకాల ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా, సో దానికి సెట్ అయ్యేలాగా అట్లా కొంచెం కబోర్డ్కి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. సో ఇప్పుడు వాళ్ళు వస్తారు, మీకు వాళ్ళు ఎట్లా సెట్ చేస్తున్నారు. పాపం 5 floors వాళ్ళు ఎక్కించాలన్నమాట. అంటే లిఫ్ట్లో రాదు. సో మనకి చాలా ఎంత అంటే ఒక 7 seater అట్లా వస్తుందన్నమాట. 7 members ఈజీగా కూర్చునేలా విత్ టీపై. అండ్ బెడ్రూమ్లో కూడా కుషన్ వేస్తున్నాము. అంటే మనకి బెడ్రూమ్లో విండో దగ్గర కబోర్డ్ వచ్చింది, సో అక్కడ కూడా కుషన్ వేయిస్తున్నాం అనమాట. సో ఈ రెండు ఇచ్చాము. మాకు టోటల్గా 44,000 అయిందండి. అంటే మెజర్మెంట్ని బట్టి చేంజ్ అవుతుంది, తక్కువ ఉంటే కొంచెం తక్కువ అవుతుంది. మళ్ళీ మనం చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది. లెదర్ది అయినా లేదంటే నార్మల్ ఫ్యాబ్రిక్ అయినా కూడా మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అదే ఉంటుంది అనమాట. సో నేనైతే కొంచెం డిఫరెంట్ కలర్కి వెళ్ళాను. హోప్ఫుల్లీ అంత బాగుండాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ కలర్ చూస్ చేసుకున్నాను. అంటే రెగ్యులర్ కలర్ కాకుండా యాక్చువల్గా నేను బాటిల్ గ్రీన్కి వెళ్దాం అనుకున్నాను. బట్ ఎందుకో మళ్ళీ కలర్ అంతా ఆపోజిట్ అవుతుంది, ఇంటికి అంతా సెట్ అవ్వదు అని అనిపించింది. సో ఇప్పుడు ఈ కలర్కి వెళ్ళాను. ఎలా వస్తుందో ఏమో భయం వేస్తుంది. బట్ నాకైతే మోడల్ నచ్చిందండి. మోడల్ కన్నా ఎక్కువ కంఫర్ట్ మెయిన్ కదా మనకి. సో కంఫర్ట్ నచ్చింది ఆ సోఫాలో. సో చూద్దాం ఆ సోఫా ఎలా వస్తుంది మీకు. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి ఫిల్ అయిపోతుంది అనమాట. అక్కడ మా అలెక్సా ఉంది, అలెక్సాని చేంజ్ చేయాలి. సో చూసారు కదా, ఇంకా సోఫా కూడా వచ్చేసింది. మనకు చెప్పిన టైం కల్లా వచ్చేసారు. యాక్చువల్గా ముందే ఆటో కూడా వాళ్ళు మాట్లాడేసుకొని ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళే తీసుకొచ్చారు. అండ్ చెప్పాను కదా పాపం అంతమంది 5 floors ఎక్కి తీసుకొచ్చారు. ఇంకా అంటే అఫ్కోర్స్ బాధ అనిపించింది మాకు కూడా, అన్ని ఫ్లోర్స్ అంటే. కాకపోతే అది లిఫ్ట్లో పట్టదు ఇంకా. సో పట్టనప్పుడు ఏం చేయలేం కదా. ఆల్రెడీ వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు తనే అన్నారనమాట. అంటే ఎవరైతే మాకు ఓనర్ ఉన్నారో తనే చెప్పాడు, యాక్చువల్లీ ఇది లిఫ్ట్లో అయితే రాదు, ఇంకా తీసుకొని రావాలి అని చెప్పేసి అన్నారు. నేను తన నేమ్ అడగడం మర్చిపోయానండి. ఇది వచ్చేసి ఎంఎస్ సోఫా అని చెప్పేసి ఉంటుంది. ఎంఎస్ ఫర్నిచర్ వాళ్ళు అనుకుంటా, నేమ్ అంతగా ఐడియా లేదు నాకు. ఎక్కడంటే కామారెడ్డి రైల్వే గేట్ ఉంటుంది కదా, సో అక్కడ అనమాట వీళ్ళ షాప్ వచ్చేసి. యాక్చువల్గా పెద్ద బజార్లో ఉందంట వీళ్ళది, బట్ ఇక్కడ కొత్తగా మళ్ళీ మొన్న స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మళ్ళీ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ అండి, వీళ్ళే చేస్తారు. సో మనకి ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఏది ఉందో క్యాటలాగ్ తీసుకొని వస్తారనమాట. సో మనకు నచ్చిన మోడల్ మనం ఏదైనా పింట్రెస్ట్లో కానీ మనకు నచ్చినట్టు గూగుల్లో కానీ అట్లాంటివి చూపించినా కూడా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు మనకు తగ్గట్టుగా. సో ఇతను ఉన్నాడు కదా వైట్ డ్రెస్ వేసుకున్న తనే అనమాట ఓనర్ వచ్చేసి. అబ్బాయి పేరు ఏదో చెప్పాడు, నేను మర్చిపోయాను. అంటే ఇంకా తను యాక్చువల్గా ఏంటంటే మనకి నాకు ఇది హైట్ కొంచెం తక్కువ తీసుకున్నామండి మేము, ఎందుకంటే మనకు కొంచెం హైట్ ప్రాబ్లం కదా, అందుకోసం అని చెప్పేసి. అంటే సోఫాలో కూర్చుంటే ఏంటంటే కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి 16 పెడతారంట వీళ్ళు యాక్చువల్గా అయితే. నేను వచ్చేసి 15 అట్లా పెట్టించాను, ఒక అంత తగ్గించాను అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా మాకు ఇట్లాంటి కలర్ చూస్ చేసుకున్నాను. నాకైతే నేను అనుకున్నాను ఎలా వస్తుందో అని, బట్ చూడనికైతే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అంటే లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, నేను వెళ్ళి ముందే కూర్చున్నా, మనకు ఆత్రం ఆగదు కదా, అందుకే వెళ్ళి కూర్చున్నాను. అంటే ఏంటంటే హైట్ కంఫర్ట్గా ఉందా అని చెప్పేసి చూసుకుంటున్నాను. చూసారు కదా, నా కాళ్ళు మంచిగా కిందికి వస్తున్నాయి అనమాట. అంటే మనకి ఏంటంటే హైట్ ఎక్కువగా ఉంటే మనం కాళ్ళు పైనకే పెట్టి కూర్చుంటాం కదా, కాళ్ళ వాపులు వస్తాయి. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం
ఆలోచించి తీసుకున్నాను. ఇంకా మా ఆయన కోసం కూడా ఆలోచించాను, అందుకోసం ఇంకొంచెం ఎక్కువ పెట్టించాను. అంటే ఇద్దరికి కంఫర్ట్గా ఉండేలా, నా ఒక్కదానికే కాకుండా ఇద్దరికి కంఫర్ట్ ఉండేలాగా పెట్టించాను అనమాట. సో ఫైనల్గా ఇలా వచ్చింది సోఫా విత్ కుషన్స్ అవి కూడా వచ్చాయి. బట్ ఏంటంటే అది నేను స్టిచ్డ్ పెట్టించలేదండి, అన్స్టిచ్చే అన్నాను. అంటే తను కూడా చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే స్టిచ్ ఇలా మనకి పిల్లోస్ అట్లే స్టిచ్ చేసి ఇస్తారు. బట్ ఏంటంటే మనకి తర్వాత ఎప్పుడైనా అవసరం లేదనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు, వెనక్కి కూర్చోవాలనుకున్నప్పుడు అట్లా అని చెప్పేసి నేను తీసుకునేలాగా కూడా పెట్టించాను. సో ఇది వచ్చేసి ఇంకా టీపై కూడా వాళ్ళే అండి. నేను దీనికి తగ్గట్టుగానే చేయించాను, అంటే వేరే దానికి వెళ్ళాలని అనిపించలేదు ఇంకా నాకు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక టీపై తీసుకుంటే ఏంటంటే లుక్ అంతా చేంజ్ అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకోసం అని చెప్పేసి ఇంకా దానికి వెళ్ళాను. ఇక్కడ మా హస్బెండ్ చూసారా మంచిగా కూర్చుంటున్నాడు. సో వీళ్ళకు కూడా అది కంఫర్ట్గా చాలా బాగుంది, నచ్చింది అన్నారు. ఇంకా వాళ్ళు కూడా కాసేపు కూర్చొని చెక్ చేసుకొని మిగిలిందంతా చెక్ చేశారు. యాక్చువల్గా టీపై ఏంటంటే కొంచెం ఫ్లోరింగ్ వాళ్ళ దగ్గర మన దగ్గర ప్రాబ్లం ఉంటుంది కదా. సో వాళ్ళ దగ్గర ఉన్నది ఫ్లోరింగ్ రఫ్గా ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర బాగానే ఉంది. మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది. పాపం దానికి కూడా వాళ్ళు అట్లా ఏం చేయకుండా జస్ట్ ఏదో అట్లా దాని కింద ఏదో పెట్టేసి వెళ్ళిపోకుండా మంచిగా సెట్ చేసి ఇచ్చారండి. నాకు అక్కడ వాళ్ళది వర్క్ అనేది చాలా నచ్చింది అన్నట్టు. అంటే కొంతమంది ఏంటంటే కిందికి మనకు అవి తెచ్చుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. సో వీళ్ళు అలా కాకుండా మళ్ళీ కింది ఫ్లోర్ నుండి చెక్కలేవో తీసుకొచ్చి దాన్ని సెట్ చేసి ఇచ్చారు. సో అది నచ్చింది. ఫైనల్గా మా సోఫా అండి హాల్లో. సో నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. మెయిన్గా గోల్డ్ వచ్చాయి కదా, అవి వాటితో హైలైట్ అయింది, హాల్కి లుక్ వచ్చిందని అనిపించింది. మీకు ఎలా ఉంది, మీకు ఏమనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిందని కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి.